మత్తయి సువార్త 3వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రిని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇదే మనం ప్రశ్నించినప్పుడు దేవుడు ఎలా పుట్టించగలడంట? రాళ్ల వలన పుట్టిస్తాడంట. రాళ్ళంటే మనకు కనబడుతున్నాయి కదా, కొండలు, రాళ్ళు, వాటితో. నిజంగా రాళ్ళు ఇచ్చి పిల్లలు పుడతారా? అసలు చెప్పేస్తారు పుట్టరని. లోకస్ వార్తలో కూడా ఈ మాట ఉంది, చూడండి 3వ అధ్యాయము 8వ వచనం. లోకస్ వార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. పుట్టించగలుగుతాడా? పుట్టిస్తాడంటున్నాడు అక్కడ. పుట్టించగలడు. బైబిల్లో ఏదైనా ఒక మాట రాశారంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరగనిదే లేనిది బైబిల్లో ఉండదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చూపిస్తుంటారు, కొంతమందికి ఒక పుస్తకం దొరుకుతుంది, ఆ పుస్తకం భవిష్యవాణి అంటారు అన్నమాట. అందులో ఇలా తెరిచిన వెంటనే ఏముంటే అది ఆ రోజు జరుగుతుంటుంది. ఈరోజు నీకు లాటరీ తగులుతుంది అనగానే లాటరీ తగులుతుంది. ఈరోజు నీకు ప్రమాదం జరుగుతుంది అంటే ప్రమాదం జరుగుతుంది. ఈరోజు మీ అమ్మ చనిపోతుంది అంటే నిజంగా అలాంటి పుస్తకాలు ఉంటే బాగుంది అనుకుంటారు. అలాంటి పుస్తకమే బైబిల్. బైబిల్లో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భవిష్య గ్రంథమే. ఇందులో రాళ్ల వలన దేవుడు పిల్లలు పుట్టిస్తాడు అని ఉంది, అవునా? ఇప్పుడు దాన్ని ఆలోచిస్తున్నాం. నిజంగా రాళ్ల వలన పిల్లలు పుడతారా? పుడితే ఎలా పుడతారు? ఒకవేళ పుడితే వాళ్ళు ఎవరు? ఇది ఆలోచిస్తున్నాం. బైబిల్లోనే కదా ఉంది ఇది. అమ్మ బైబిల్లోనే కదా ఉంది. యోహాను గారు చెప్తున్న సందర్భం. దేవుడు అనుకుంటే ఎలా పుట్టిస్తాడట? రాళ్ల వలన పుట్టిస్తాడు. ఇప్పుడు ఇది ఆలోచిద్దాం. అసలు రాళ్ల వలన పిల్లలు పుడతారా? భూమి మీద మనుషులు 2 రకాలుగా పుడతారు. ఎన్ని రకాలుగా? 2 రకాలుగా. ఒకటి శరీరంతో ఈ భూమి మీదకి రావటం. ఇప్పుడు ఈ బాబు బర్త్డే చేస్తున్నారు కదా, అందులో ఒక రకం ఇది. అలా కాకుండా మరొక జన్మ కూడా ఉంది. మొత్తానికి మానవ జన్మలు 2 విధాలుగా జరుగుతాయి. ఇందులో భూమి మీదకి శరీరంతో పుట్టే ఈ రకంలో మళ్ళీ చాలా రకాలుగా ఉన్నాయి. నేను చెప్పింది అర్థమైందా? అర్థం కాలేదా? మొత్తం ఎన్ని రకాల జన్మలు? ఎన్ని జన్మలు? 2 రకాలుగా పుడతారు ఈ భూమి మీద మనుషులు. ఇప్పుడు మొదటి రకం చెప్తున్నాను. మొదటి రకంలో మళ్ళీ చాలా రకాలుగా పుడతారు. అందరూ ఒకలా పుట్టలేదు. ఆ రకాలు ఏంటో మీకు కొన్ని చెప్తాను, మీకు తెలుసు కూడా. మొట్టమొదటి జన్మ, భూమి మీదకి మనిషి పుట్టడానికి మొట్టమొదటి జన్మ ఎలా జరిగింది? ఎలా జరిగింది? వెనకాల ఉన్న వాళ్ళని అడుగుతాను. తెలుసమ్మా ఎలా జరిగింది? దేవుడు మట్టిని తీసుకుని, నేల మట్టిని బొమ్మను చేసి దాంట్లోకి ఆత్మని ప్రవేశపెట్టాడు. అంతేనా? ఇది మొదటి జన్మ. శాస్త్రవేత్తలు ఏం చెప్పారు? కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పాడు. అంతేనా? కోతే మనిషిగా మారిపోయాడు. మీ ఊర్లో కోతులు ఉన్నాయి లేవా? ఎప్పుడన్నా మనిషిగా మారాడా ఒక కోత అయినా? అదే మీకు పెద్ద వయసు ఎప్పుడైనా చూసారా మనిషిగా మారటం? మరి అప్పుడు మారిన ఇప్పుడు ఎందుకు మారట్లేదు? ఇవన్నీ కట్టుకథలు, అవునా? ముందు నేల మీద నడిచేవాడంట, తర్వాత నిలబడ్డాడంట, తర్వాత 2 చేతులతో పనులు చేసుకోవటం, 2 కాళ్ళతో నడవటం. తోకేమైందో చెప్పలేదు. తోక ఉంటుంది కదా, అది ఊడిపోయిందా, కట్ అయిపోయిందా, ఆడే లాగేసుకున్నాడా? ఇవన్నీ కల్పిత కథలు. బైబిల్లో దేవుడు వాస్తవం చెప్తాడు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి
ఆ నేలమట్టితో తీసిన బొమ్మకి గాలి తనలోన ఆత్మను ప్రవేశపెడితే నరుడు ఏమయ్యాడు? ఒక మనిషి అయిపోయాడు, బతుకుతూ మొదలెట్టాడు. ఆ ఆత్మ లేనంత వరకు నిర్జీవంగా ఉన్నాడు బొమ్మే. ఎప్పుడైతే దేవుళ్ళలోంచి ఆత్మ వచ్చిందో మాట్లాడడం, చూడటం అన్నీ మొదలెట్టాడు. మరలా ఆత్మ వెళ్ళిపోతుంది అనుకోండి, మరలా ఏమైపోతాడు? మనం శవం అంటాం, అవునా? అంటే నార్మల్ మనిషి, మళ్ళీ చూడలేడు, మాట్లాడలేడు, ఏం చేయలేడు. ఇది 2 రకాల జన్మలో మొదటి జన్మ చెప్తున్నాను ఇప్పుడు నేను. ఎన్ని రకాలని చెప్పాను నేను? 2 రకాలుగా పుడతారు. ఇందులో మొదటి రకం చెప్తున్నాను ఇప్పుడు నేను, భూమి మీదకి పుట్టడం. ఇందులో మరలా కొన్ని రకాలు ఉన్నాయి పుట్టిన విధానం. అందులో ఒకటి చెప్తాను ఇప్పుడు. ఏంటిది? మట్టితో చేశాడు. 2వ జన్మ ఎలా జరిగింది? 2వ రకం. ఇందులో ఆ మట్టిలోంచి చేసిన ఆదాములోంచి మళ్ళీ అతనికి గాఢ నిద్ర కలుగు చేసి అందులో ప్రక్కటెముక తీసి ఏం చేశాడు? అవన్నీ చేశాడు, అవునా? అది కూడా బైబిల్లో చూద్దాం, చూడండి. 2వ అధ్యాయం 22వ వచనం, ఆదికాండము. తరువాత దేవుడైన యెహోవా తాము ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను, ఇదంతా మీరు పెళ్లిళ్ళలో వింటారు, అవునా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరులోంచి తీయబడింది కనుక నారి అనబడి అంటే ఇది 2వ రకమైన పుట్టుక, మనిషిగా పుట్టడం. 3వ రకమైన పుట్టుక ఏంటి? ఈ పురుషుడు స్త్రీ కాపురం చేయటం వల్ల 3వ మనిషి వచ్చాడు, అవునా? స్త్రీ పురుషుల కలయిక వల్ల. అది కూడా బైబిల్లో చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఎలా కన్నదంటే, ఇప్పుడు మొదటిది మట్టి నుంచి చేసి ఆత్మను ప్రవేశపెట్టాడు. 2వది పురుషుల్లో ఎముక తీసి స్త్రీగా చేశాడు. 3వది స్త్రీ పురుషులు కలుసుకోవడం వల్ల గర్భవతి అయి పిల్లలు పుడుతున్నారు. మనందరం అలాగే పుట్టిన వాళ్ళమే. ఇది 3వ రకం. మళ్ళీ 4వ రకం ఒకటి ఉంది. పురుషుడు ప్రమేయం లేకుండా స్త్రీ గర్భవతి పుట్టడు, కన్నడం. ఎవరు? మరియా, అవునా? యేసుక్రీస్తు వారిని కన్నది. భర్తతో కలవకుండానే, అదేనా? అది కూడా మనిషిగా భూమి మీద పుట్టడమే కదా. ఇది 2వ రకం. అది కూడా బైబిల్లో చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆమె యొక్క కుమారుని కనెను. 1వ అధ్యాయం 20వ వచనం. యోసేపు గారి సంగతులను గూర్చి, ఇదేంటి, నేను ఇంకా కలవకుండానే, కాపురం చేయకుండానే గర్భవతి అయిపోయింది, ఇదో తేడా అని వదిలేద్దామని ఆలోచించుకుని చుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది. ఎవరో తప్పు చేయటం వల్ల, అక్రమ సంబంధంలో కాదు, ఇది దేవుడి దయ వలన ఆమెకి యేసుక్రీస్తు వారు పుట్టబోతున్నారు అని చెప్పగానే ఆయన అర్థం చేసుకుని చేర్చుకున్నాడు. ఇది 2వ రకమైన పుట్టుక. అదేనమ్మా. మొదటిదేంటి? మట్టిలోంచి చేయటం. 2వది ఏంటి? ఎముకని స్త్రీగా చేయటం. 3వది ఏంటి? స్త్రీ పురుషులు కలయిక వల్ల పుట్టడం. 4వది ఏంటి? పురుషుడు ప్రమేయం లేకుండా పుట్టడం. చాలామంది నమ్మరు, పురుషులు లేకుండా ఎలా పుడతారండి, ఓకేనా? 2వది నమ్ముతారు. ఏది? స్త్రీ పురుషులు కలిసుకోవడం వల్ల 3వది నమ్ముతారు, అవునా? 4వది నమ్మరు. కానీ ఇంకొక పుట్టుకోకూడదు, 5వది. ఏం చెప్పనా? అసలు స్త్రీ పురుషుడు కలవకుండానే పిల్లలు పుడుతున్నారు. తెలుసా తెలీదా? కాపురం చేయకుండానే, పెళ్లి చేసుకుని స్త్రీ పురుషులు కలుసుకోకుండానే ఇప్పుడు పురుషుడు కలవకుండా పిల్లలు పుడతారా అని ప్రశ్నిస్తున్నాం, అవునా? కానీ అసలు ఇద్దరూ కలవకుండా పిల్లలు పుడుతున్నారు ఇప్పుడు. ఎలాగా? సరోగసి అనే ఒక ప్రాసెస్. అంటే కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది సినిమా యాక్టర్లు, లేదా ఇంకా ఆవిడ గర్భసంచి పాడైపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేశారు అనుకోండి, పురుషుడికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది,
పురుషుడు ఆరోగ్యంగా ఉన్నాడు, కానీ భార్యకి గర్భసంచి ప్రాబ్లం వచ్చి పిల్లలు పుట్టడం తెలిసిపోయింది అనుకోండి, పిల్లలు కావాలి, వేరే వాళ్ళు తీసుకొచ్చి పెంచుకోలేరు, మాలోంచే కావాలనుకుంటారు. అప్పుడు ఏం చేశారు డాక్టర్స్? పురుషుల్లోని శుక్ర కణాలు తీసి వేరొక ఆవిడ్ని మాట్లాడుకుని, నీ గర్భం అద్దెకి ఇవ్వాలమ్మా, నీకు ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పి ఆ కణాలను ఆవిడలో ప్రవేశపెట్టి కాపురం చేయరు. ఇది డాక్టర్లు చేసే పని. స్త్రీ పురుషుడు కలవకుండానే డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లలను పుట్టిస్తున్నారు. కొంతమంది సినిమా యాక్టర్లు అయితే బాగా డబ్బుండి గర్భం దాల్చి పిల్లల కంటే నా అందం పాడైపోతుంది, ఈ ఈ పొట్ట మీద మచ్చలు వచ్చేస్తాయి, ఏంటవి ముడతలు, ఇవన్నీ నాకెందుకు, నేను ఇలాగే అందంగా ఉండిపోవాలి, కానీ పిల్లలు కావాలి. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళలో ఉన్న ఆ కణాలు తీసి వేరే ఆవిడ గర్భంలో ఆ బిడ్డను పెంచి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ బిడ్డను తీసేసుకుంటారు, ఆవిడకి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. ఇది సరోగసి అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు. ఇప్పుడు వచ్చింది, ఈ మధ్య జరుగుతున్నాయి ఎక్కువ. అంటే పురుషుడు స్త్రీ కాపురం చేయకుండానే ఏం జరుగుతుంది? ఇప్పుడు పిల్లలు పడుతున్నారు. దీనికోసం కూడా బైబిల్ చెప్పింది. ఒకసారి అది కూడా చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలన అయినను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను. ఇక్కడ చూడండి, నేను చెప్పాడు రక్తము వలన, శరీరేచ్ఛ, మనుష్యేచ్ఛ. శరీరేచ్ఛ అంటే ఏంటి? శరీరంలో పుట్టిన కోరికల వలన స్త్రీ పురుషులు కలవడం వల్ల పుడతారు. మనుష్యేచ్ఛ అంటే ఏంటి? నాకు పిల్లలు కావాలని కోరుకుంటే పిల్లలకి అంటారు, అవునా? రక్తము వలన అంటే ఏంటి? ఇదే సరోగసి. రక్తంలో ఉన్న కణాల ద్వారానే ఈ సరోగసి వ్యవస్థను నడిపిస్తున్నారు. అంటే రక్తం వలన కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు పిల్లల్ని కంటున్నారు. ఇది ఎన్నో టైప్ అని చెప్పాను, ఇప్పుడు 5. ఫాలో అవుతున్నారా? ఈ పుట్టుకలన్నీ కూడా మనిషి భూమి మీద జన్మ నెత్తడానికి, అంతేనా? ఇప్పుడు చెప్పినవన్నీ కూడా. ఇది కాకుండా మరొక జన్మ కూడా ఉంది, చెప్పాను కదా 2 రకాలని. ఈ జన్మలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం చేసినవి, వీటికంటే ప్రాముఖ్యమైనది మరొక జన్మ. భూమి మీద అందరూ మట్టి నుంచి పుట్టినా, ఎముక నుంచి పుట్టినా, లేదా స్త్రీ పురుషులు కలయిక వల్ల పుట్టినా, కన్యక గర్భవతి పుట్టినా, లేదా సరోగసి ద్వారా పుట్టినా, వీళ్ళందరికీ మరణం ఉంది, అవునా? ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోవలసిందే. ఇది కాకుండా మరొక పుట్టుక ఉంది. ఆ పుట్టుక ఈ భూమి మీద జీవించడానికి కాదు, ఈ చావు తర్వాత మరో జీవితం ఉంది కదా, పరలోకము, నరకము. ఆ పరలోకంలో యుగయుగాలు బతకాలంటే ఇక్కడ మరొక పుట్టుక పుట్టాలి. ఏంటో పుట్టుక? కొత్త జన్మ అన్నాడు బైబిల్లో, అవునా? ఏంటమ్మా కొత్త జన్మ? బాప్తిస్మము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది బాప్తిజం తీసుకుని ఉంటారు? మీరంతా కొత్త జన్మ ఎత్తారనమాట, అదేనా? ఇది మనిషికి చాలా ఇంపార్టెంట్. తల్లి గర్భం నుంచో, సరోగసి ద్వారానో, కన్యక గర్భవతి, ఈ జన్మలన్నీ అందరికీ జరుగుతాయి, ఏదో రోజు ముగిసిపోతుంది. కానీ మనిషి ఈ జన్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏ జన్మకి? తల్లి గర్భం నుంచి వచ్చిన ఈ జన్మకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఆ తల్లి గర్భం నుంచి వచ్చిన రోజు జన్మదినంగా పెట్టుకుని జరుపుకుంటున్నాం, అవునా? ఇది ఎవరు ప్రవేశపెట్టారో తెలియదు, కానీ మొత్తానికి జన్మదిన వేడుక అనేది ఈరోజు ఏమైపోయిందంటే, అసలు జన్మదినం చేసుకోకపోతే జీవితమే వేస్ట్ అన్న పరిస్థితి వచ్చింది. మీరు తెలిసే లేదా? అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుంటాయి. ఏం గొడవలు అనుకుంటున్నారు? పొరపాటును భార్య బర్త్ డేట్ మర్చిపోయాడు అనుకోండి, భర్త అంటే ఆవిడ జన్మదినం రోజున హ్యాపీ బర్త్డే చెప్పలేదు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ముసలి ముసలమ్మలు కాదులే, ఈ మధ్య కాలంలో ఉన్న వాళ్ళు అంటే నా మీద ప్రేమ లేదు, మొత్తం నాకు విలువే లేదు. ఏం చెప్పకపోతే పాపం డేట్ మర్చిపోడట. అంటే అంత ఇంకా లవర్స్ అనుకోండి,
ఇంక అక్కడితోటి నీకు నాకు మాట్లాడలేవు. చూస్తుంది 12 అయినప్పటికీ చూస్తాడు వీడు కూడా ఫోన్ పెట్టుకుని. ఫస్ట్ మెసేజ్ ఎవరు పెట్టాలి? హ్యాపీ బర్త్డే బంగారం, హ్యాపీ బర్త్డే డార్లింగ్ అనేదో పెట్టాలి. మొత్తానికి 2 కేక్ ముక్కలు ఎందులో పెట్టి పొరపాటున రాలేదనుకోండి, అంటే నీ మీద నాకు ప్రేమ లేదు, నా మీద నీకు లేదు. ఈ బర్త్డేలకి చచ్చిపోతారు కూడా జనం. అప్పుడప్పుడు హీరోలు బర్త్డేలు జరుగుతూ చూసినా పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఫ్లెక్స్ కడుతూ షాక్ కొట్టేసి చచ్చిపోడు. దేనికోసం కడుతున్నాడు అంతకి? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం పాలాభిషేకం చేస్తారు. ఈరోజు జగన్ పుట్టినరోజు అంట, అవునా? తమన్నా పుట్టినరోజు అంట. ఎవరెవరో పుట్టినరోజు కోసం వీళ్ళు చచ్చిపోతుంటారు. మీరు గమనించారా? లేదా వీళ్ళ పుట్టినరోజులు ఎలా చేసుకుంటారు? పాపం వీళ్ళ అబ్బాయి బాబు పుట్టినరోజు పెట్టి చక్కగా పుట్టించిన దేవుని కోసం వాళ్ళ మొక్కలు చెప్పించాలనుకున్నారు, అవునా? ఇది తప్పులేదు. అలా కాకుండా ఎందుకు చేసుకున్నారో తెలియదు అసలు. పుట్టినరోజు ఎవడ ప్రవేశపెట్టాడో తెలియదు. ఈ పుట్టినరోజు చావు రోజులు అయిపోతుంది ఈ మధ్య. మొన్న ఒకడు పుట్టినరోజు చేసుకుని యూట్యూబ్లో పెట్టారు. ఆ పుట్టినరోజు అంటే వచ్చిన ఫ్రెండ్స్ అంతా ఒక దెబ్బ కొట్టాలంటే కేక్ కట్ చేసే ముందు ఏం చేయాలి? స్క్రీన్ లేదు లేదా ఆ వీడియో ఏది ఒక దెబ్బ కొట్టాలంట. హ్యాపీ బర్త్డేరా అనో దెబ్బ. 100 మంది 200 మంది వచ్చారు. తలకో దెబ్బ వేసేసినప్పుడు కాడికి 2 రోజులు హాస్పిటల్లో చచ్చిపోయింది. అంటే ఆనందంతో ఏం చేస్తుంటారు? సరదాగా అలా కొట్టరు, గట్టిగా కొట్టేశారు. పాపం ఒకరిద్దరు కొడితే పర్లేదు, ఎంతమంది కొట్టేశారు? 100-200 మంది కొట్టేసేటప్పటికి అది చచ్చిపోయింది. పుట్టినరోజు ఏమైపోయింది? బర్త్డే అయిపోయింది. సరే, బర్త్డే ఈ మధ్య రోడ్ల మీద పెడుతున్నారు బర్త్డే. ఇక్కడ ఉందో లేదో తెలియదు కానీ మా ఏరియాలో 12 అయ్యేటప్పటికి రోడ్డు అడ్డంగా బండెట్టి ఆ బర్త్డే ఓడిని కేక్ ఎట్టుకొచ్చి కొడుతుంటాడు. బావా కట్ చేయరా అని. కట్ చేసి పోయి మొక్కలు తినిపించుకోరు. ఎంత లాగేసి నోట్లో పెట్టేసి లేదా తలట్టుకెళ్ళి ఎందుకు పెడతారు. ఈ లోపల ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోయేది ఊపిరి ఆడక. 2-3 అలా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేసి కేకు ముక్కుల్లోకి నోట్లోకి వెళ్ళిపోయి ఊపిరి ఆడక. ఇది ఎక్కడ బర్త్డే అసలు, అవునా? నువ్వు కనుక రాజేసుకున్నావు ఒకడు, అంతే కదా. బర్త్డే చేసుకోకపోతే అసలు జీవితమే లేదన్నంత స్థాయికి వచ్చింది ఇప్పుడు. అసలు వాస్తవంగా మాట్లాడాలంటే ఈరోజు ఆ అబ్బాయి పుట్టాడు కదండి, ఏం పేరు పెట్టలేదు కదా, పెడతాం సారీ. ఆ బాబు ఈరోజు 21 పుట్టినరోజు అన్నారు కదా, 21వ తారీఖున పుట్టాడు. అసలు అది శాస్త్రీయంగా ఆలోచిస్తే 21వ తారీఖున అతను పుట్టినరోజు కాదు. అది 21ని పుట్టాడు అంటున్నాం. 20వ తారీఖున ఉన్నాడా లేడా? ఆ బాబు 20వ తారీఖున ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? ఉన్నాడు కదమ్మా. 19వ తారీఖున ఉన్నాడా? 18న ఉన్నాడా? ఆ ముందు నెలలో ఉన్నాడా? అలా ఎన్ని రోజులు ఉన్నాడు? 270 రోజులు ఉన్నాడు, 9 నెలలు, అవునా? మరి ఉన్నవాడిని మళ్ళీ 21వ తారీఖున పుట్టాడు అంటారేంటి? ఆ 9 నెలల్లో కూడా తల్లి గర్భంలో డాక్టర్ చెకప్ చేస్తుంటారు, అవునా? స్కానింగ్ చేస్తుంటారు, బాగానే తిరుగుతున్నాడు, అన్నీ బాగున్నాయి అంటారు. తల్లి కూడా తన్నుతున్నాడు అంటారు, అవునా? తన్నేస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవరా తిరిగేవాడు? అప్పటికే ఉన్నాడు కదా. అది పుట్టినరోజు కాదు. ఇంతకీ ఏ రోజు మరి? ఆల్రెడీ తల్లి గర్భంలో ఉన్నాడంటే ఆల్రెడీ పుట్టేశాడు, అవునా? మరి 21వ తారీఖు ఏం రోజు అది? దాన్నే డెలివరీ డేట్ అంటారు. దాన్ని డెలివరీ అయ్యాడు అని అంటే ఉన్నవాడే బయటకు వచ్చాడు. మరి పుట్టినరోజు ఎప్పుడు? మొదటి నెల అంటున్నాడు. మొదటి నెలకు ముందు ఉన్నాడా లేదా? ఉంటాడు. ఆత్మహత్యగా వస్తుంది. మన పుట్టినరోజు మనకి తెలీదు. ఇది డెలివరీ డేట్ మాత్రమే. మన పుట్టినరోజే మనకు తెలియదు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు తెలుసా? 25 అనేసారు, అవునా? 25ని పుట్టాడు ఆయన. అసలు ఈ లోకాన్నే పుట్టించింది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనిషికి పుట్టినరోజు సరిగా తెలియనప్పుడు దేవుడికి ఎలా చేస్తాం చెప్పండి, అవునా? ఇవన్నీ మనుషులు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎందుకు పెట్టుకున్నారో తెలీదు. అందుకే బైబిల్ ఏమన్నాడు, ఒకటి జన్మదినము కంటే, అంతే కదా,
ఒకవేళ ఎవరైనా పెట్టుకుంటే ఇది ఎలాగా, నన్ను తల్లి గర్భంలో రూపించి నిర్మించాడు కాబట్టి, చక్కగా డెలివరీ చేసి భూమి మీదకి రప్పించాడు కాబట్టి, ఆ దేవునికి కృతజ్ఞతగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటే తప్పులేదు. కానీ అనవసరంగా చేసుకుంటున్నారు. అవునా? దీనికి మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఆ పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వకపోతే బాధ మళ్ళా, అంతేనా? వీటి కోసం కోపం చేసుకుంటారు, చాలా గొడవలు అయిపోతుంటాయి. ఇవన్నీ మనిషి అజ్ఞానంగా చేసేవి. ఈ పుట్టినరోజు కంటే మనిషి గుర్తుంచుకోవాల్సిన, ఖచ్చితంగా పుట్టాల్సిన పుట్టుకేంటి? బాప్తిస్మం ద్వారా పుట్టాలి. దాన్ని మరో జన్మ అన్నాం. అవునా? కొత్త జన్మ. ఎందుకు కొత్త జన్మ? ఈ మొదట పుట్టుకుంది చూసారా, దేవుడి కోసం సరిగా పట్టించుకోక, దేవుడి కోసం తెలుసుకోక, మన పనులు సరిగా ఉండక మలినమైపోయింది. ఈ పుట్టుక వల్ల మనం పరలోకం వెళ్ళలేము. అందుకే దేవుడు మళ్ళీ ఏం ఆప్షన్ ఇచ్చాడు? మీరు మళ్ళా కొత్త జన్మలోకి రావాలి. ఒకసారి ఆ మాట చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. మన పాఠం ఏంటమ్మా ఇంతకీ? రాళ్ల వలన, అది నాకు గుర్తుంది. అది మానేసి ఏదో చెప్తున్నాడు అనుకోకండి. అది చెప్పడానికి అంతా చెప్తున్నాను సరే. నాకు నేను ఏం పాఠం చెప్తున్నానో గుర్తుంది, అదే చెప్తాను ఇప్పుడే. ఓకే, చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా. ఎలా జన్మించాలంట? పరలోకం వెళ్ళాలంటే, పరలోకంలో ఎవరున్నారు అమ్మ తెలుసా? పరలోకంలో ఎవరున్నారు? ఏమని పరలోకంలో ఎవరున్నారు మాకేం తెలుసు అని చూస్తున్నారు వెనకాల వాళ్ళు. ఎవరున్నారమ్మా అంటాం కదా, పరలోకం ముందున్న మా తండ్రి అంటాం చూసారా. అంటే ఆయన ఎక్కడున్నాడు అనమాట. పరలోకం అంటే ఈ లోకం లాంటిది కాదు. ఇంకక్కడికి వెళ్తే ఆకలి, చావులు, ఏడుపులు, ఇంకేముండదు, స్వర్గం అంటాం కదా. ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏముంది? ఏడుపులు, కష్టాలు, బాధలు. అవునా? ఇగో పక్క నుంచి ఆకలి చేస్తున్నప్పుడే ఇప్పుడు ముగిద్దామా, తినేద్దామని ఉందామనా? ఈ ఆకలి కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో ఉద్యోగాలు, ఎండలో పడి, వర్షంలో తడిసి, చలికి. అవునా? మళ్ళా ఈ లోపల మనలో ఇంట్లో వాళ్ళు చచ్చిపోవటం. అవునా? ఈ ఏడుపులు, వయసు అయిపోవటం, ఇదంతా సుఖం లేదు ఇక్కడ. సుఖం ఎక్కడుంది? పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు. ఎవరు వెళ్తారు? పరిశుద్ధులే వెళ్తారు. పాపులు అక్కడికి వెళ్ళరు. మనమా ఇక్కడ పుట్టి ఏం చేసాం? ఎన్నో పాపాలు చేసామా? చేయలేదంటారా? చేసామంటారా? చేసాం. పాపులం అయిపోయాం. ఇలాగ చచ్చిపోతే వెళ్ళం. అందుకే పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మళ్ళా కొత్త జన్మ ఎత్తాలి. కొత్త జన్మ ఎత్తాలంటే మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రానవసరం లేదు. ఈ జీవితాన్ని చంపేసి అదే నీటి ద్వారా బాప్తిసం తీసుకుని మళ్ళా కొత్తగా జన్మించి దేవుడు మాటలింటూ దేవుని కోసం బ్రతికితే పరిశుద్ధులుగా మారిపోతాం. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతాడు దేవుడు, పరలోకం తీసుకెళ్తాడు. ఇది మనిషికి అతి ముఖ్యమైన జన్మ. ఎన్ని రకాల జన్మలు చెప్పాను ఇప్పుడు నేను అమ్మా? ఎన్ని రకాలు చెప్పాను? 2 రకాలు. అవునా? ఒకటి మనిషిగా శరీరంతో భూమి మీదకి రావటం. అవి చాలా రకాలు ఉన్నాయని చెప్పాను, ఒక 5-6 రకాలు. అలా కాకుండా ఇక్కడ నుంచి మరలా పరలోకం వెళ్ళాలంటే మరో జన్మ ఎత్తాలని చెప్పాను, అదే బాప్తిస్మం ద్వారా. ఈ జన్మ 2 రకాలుగా జరుగుతుంది. ఎన్ని రకాలు? ఇలా చూడండి, చివరికి వచ్చేసాం మనం, ఆన్సర్కి వచ్చేసాం ఇప్పుడు. మొత్తం 2 రకాల జన్మలు, పుట్టుకలు. ఒకటి శరీరంగా భూమి మీద పుట్టడం, అవి చాలా రకాలు చెప్పాను. ఎందుకు చెప్పాను అందులో? ఒకటి మట్టిలోంచి, 2 ఎముకలోంచి, 3 స్త్రీ పురుషుల వల్ల, 4 పురుషుడు ప్రమేయం లేకుండా కన్యక, 5 పురుషుడు స్త్రీ కలవకుండా కూడా పుడుతున్నారని 5 చెప్పుకొచ్చాం. ఇది మొదటి రకమైన పుట్టుక, మనిషిగా పుట్టడం. ఇప్పుడు 2వ రకం పుట్టుక, ఈ భూమి మీద నుంచి పరలోకం వెళ్ళడానికి. అవునా? కొత్త జన్మ. ఇది 2 రకాలుగా ఉంటుంది, ఇది 2 రకాలుగా ఉంటుంది. అంటే ఎవరైనా బాప్తిస్మం ద్వారా జన్మించటమే. ఈ బాప్తిస్మం 2 రకాలుగా మనుషులు తీసుకుంటుంటారు. బాప్తిస్మం తీసుకోవాలంటే ముందు ఏం కలగాలి? మారు మనసు కలగాలి. మారు మనసు కలగాలంటే దాని ముందు ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. అవునా? విశ్వాసం కలిగితే నువ్వు మారి అర్థం చేసుకుని, అయితే నేను కొత్తగా జన్మిస్తాను, నాకు బాప్తిస్మం అని అంటాం. ఈ విశ్వాసం కలగాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఎలా కలుగుతుంది?
ఏదైనా దేవుడి మీద మీకు నమ్మకం కలిగి మరో జీవితం ఉంది అని మీకు అర్థమయ్యి తీసుకోవాలంటే ముందు వినాలి కదా. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక చూద్దాం. చూడండి, ఈ మాట అక్కడ ఉంది. 10వ అధ్యాయం 17 వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చింది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. ఇప్పుడు విశ్వాసం కలగాలంటే ఏం చేయాలంట? వినాలి. వింటే మారుతారు. ఆ తర్వాత బాప్తిసం తీసుకుని కొత్తగా జన్మిస్తారు. కొత్తగా జన్మించారంటే దేవునికి పిల్లలు అవుతారు. ఇప్పుడు భూమి మీద పుట్టినంతా దేవుని పిల్లలు కాదు. మరి ఎవరు దేవుని పిల్లలు? ఈ పాపాలు క్షమించబడి ఈ జీవితాన్ని చంపేసి కొత్త జన్మించడం చూసారా, వీళ్ళ దేవుని పిల్లలు. యోహాను సువార్త ఆ మాట చూపిస్తాను చూడండి. 1వ అధ్యాయం 12 వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచ్చింది. దేవుణ్ణి అందరు అంగీకరిస్తారో, యేసుని అందరూ అంగీకరిస్తారో వారందరికీ, అనగా ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. ఎవరి పిల్లలగుటకంట? దేవుని పిల్లలు మనం అవ్వాలంటే ఆయన్ను విశ్వసించాలి, అంతేనా? అది చెప్పి కింద ఏమంటున్నాడు? ఈ పిల్లలు రక్తము వలనైనను శరీరాచ్చల వలనైనను మనుష్యాచ్చల వలనైనను పుట్టిన వారు కారు. వీళ్ళు ఎలా పుట్టారు? విశ్వాసంతో పుట్టారు దేవుని వలన. వీళ్ళు దేవుని పిల్లలు. ఇది 2వ పుట్టుక చెప్పాను కదా. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆమె చూడండి, విశ్వాసం ఎలా కలుగుతుంది? వినుట వలన, అంతేనా? అంటే వినటం వల్ల కూడా ఎలా ఎవరు పుడుతున్నారు? పిల్లలు పుడుతున్నారు, అంతేనా? నా పాయింట్ అర్థమవుతుందా? వినటం వల్ల కూడా ఏం చేస్తున్నారు? పిల్లలు పుడుతున్నారు. విశ్వాసం ద్వారా వీళ్ళు కూడా పిల్లలే కదా. ఎవరికి పిల్లలు? దేవునికి పిల్లలు. దేవునికి పుట్టారు మళ్ళా కొత్తగా. ఈ వినటం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డైరెక్ట్గా వింటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు డైరెక్ట్గా వింటున్నారు. ఎవరైనా ఈ మాటలు విని విశ్వసించి మారారనుకోండి, మీరు బాప్తిసం తీసుకుంటారు. మీరు పుట్టినట్టే కొత్తగా. ఎవరికి పుట్టినట్టు? దేవునికి, అవునా? ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్పి విని బాప్తిసం తీసుకుంటే దేవునికి పుట్టినట్టు మీరు. అలా కాకుండా నేను చెప్పిన మాటలో అది చూడండి, అక్కడ వీడియో పెట్టారు. ఆ వీడియో తీసి ఆ ప్రసంగాన్ని యూట్యూబ్లో పెట్టారు. యూట్యూబ్లో పెట్టిన తర్వాత కాకినాడలో ఒక అతను అన్నాడు. అతనికి నాకు పరిచయం లేదు, అసలు అతను ఎవరో తెలియదు, నేనెవరో తెలియదు. కరోనా టైంలో బయటికి వెళ్ళటానికి లేదు కదా, ఆ వీడియోలు అన్నీ చూస్తున్నాడంట. నా ప్రసంగం ఒకటి కనిపించింది. వెంటనే అది ఓపెన్ చేశాడు, చూశాడు, విన్నాడు. దాంతోపాటు ఇంకా నాకు కొన్ని ఉన్నాయి, చూశాడు. వెంటనే ఫోన్ చేశాడు. ఆ కింద నా నెంబర్ ఇచ్చాను. అయ్యారు, మీరు చెప్పిన వాక్యం విన్నానండి. నేను ఒక హైందవ కుటుంబంలో ఉండేవాడిని, కానీ దేవుడు ఎవరో, అసలు జన్మ ఏంటో ఎంత అర్థమైంది నాకు. నేను అర్జెంటుగా బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నానండి. ఆయన ఫోన్ చేశాడు. అసలు అతను ఎవరో తెలియదు, అతని ఊరు తెలియదు, అతని పేరు తెలియదు, నేను అతనికి తెలియదు. కానీ మారాడు, విశ్వసించాడు, కొత్తగా జన్మించాలనుకుంటున్నాడు. వెంటనే నేను రాజమండ్రి రమ్మన్నాను. వెళ్ళి బాప్తిసం ఇచ్చాం. ఇప్పుడు బాప్తిసం ఇచ్చామంటే కొత్తగా జన్మించాడు లేదా? ఇప్పుడు ఎవరు కుమారుడు అయిపోతాడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయ్యాడంటే అబ్రహాము కూడా తెలుసు కదా మీకు. విశ్వాసులకు అందరికీ తండ్రి ఎవరు? ఇప్పుడు అతను దేవునికి కుమారుడిగా పుట్టడానికి, లేదా అబ్రహాముకి కుమారుడు అవడానికి ఎలా పుట్టాడు అతను? ఇప్పుడు విని, అవునా? వాక్యం విని విశ్వసించి. ఎలా విన్నాడు ఇంతకీ? ఎవరు చెప్పారు అతనికి? నేను చెప్పానా? మరి ఎవరు చెప్పారు? ఆలోచించి చెప్పండి అమ్మా. ఎవరు చెప్పారమ్మా అతనికి? ఏంటి ఎంత ప్రశ్నలా చూస్తున్నారు? ఎవరు చెప్పారు అతనికి ఇంతకీ? ఆకలి చెప్పట్లేదా, లేదంటే అర్థమై చెప్పట్లేదా, అర్థం కాక చెప్పట్లేదా? చెప్పే వరకు మాత్రం అర్థం. ఇది అతనికి ఎవరు చెప్పారు ఇంతకీ? దేవుడి కోసం నువ్వు మారాలి, నువ్వు మళ్ళీ నమ్ముకోవాలి, దేవుడి కోసం పుట్టాలని ఎవరు చెప్పారు? అబ్బా, ఈయనకి అత్తగా చెప్పినట్టు ఫస్ట్ నుంచి కూడా సెలవు చెప్పింది ఏమన్నా? ఇందులోది కదా విన్నాడు. నేను వెళ్తే ఎక్కడికి చెప్పానా? ఇందులో విని, సెల్ ఫోన్ ద్వారా విని మారిపోయాడు, అవునా? సెల్ ఫోన్ ఎలా చెప్పగలిగింది?
సెల్ ఫోన్లో యూట్యూబ్లో ఉంది కదా వీడియో, యూట్యూబ్లో నా మాటలు నా వీడియోలు అన్నీ ఉండాలంటే అందులో యూట్యూబ్ వాళ్ళు మెమొరీ షిప్లు దాస్తారు. మెమొరీ కార్డ్స్ ఉంటాయి చూసారా మన ఫోన్లో, మన ఫొటోస్ వీడియోస్ అని ఉంటాయి కదా. ఈ మెమొరీ కార్డ్స్కి ఏముందంటే మనం అన్నీ అందులో భద్రపరిచే అవకాశం. ఇప్పుడు ఈ మెమొరీ కార్డ్ ఎలా తయారైంది? సిలికాన్ అనే ఒక పదార్థం. ఆ సిలికాన్ అనే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? రాడ్లోంచి వస్తుంది. అప్పుడప్పుడు అయస్కాంతం పెట్టినప్పుడు ఒక గుడ్డ ముక్కల్లో అయస్కాంతం పెట్టి ఎలాగలాగ అన్నాం అనుకోండి, ఏమొస్తాయి? కొన్ని అంటుకుంటాయి కదా దానికి. వర్షాలు కురిసినప్పుడు రాళ్ళ మీద పడతా చూసే వర్షం, ఆ వర్షపు తాకిడికి ఆ రాడు కొంచెం రదన వస్తుంటుంది రాళ్ళలోంచి. ఆ రదన అంతా ఎలాగ ఇసుకగా మారిపోయి ఆ ఇసుకలోంచి ఏం చేస్తారంటే సిలికాన్ అనే పదార్థాలు తీసి దాన్ని మెమొరీ చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడిన ఆడియోలు వీడియోలు ఎందులో ఉంటాయి? ఆ మెమొరీ షిప్లు ఉంటాయి. అవునా? ఇప్పుడు ఆ మెమొరీ షిప్లో ఈ మాటలన్నీ భద్రపరిచి అది మాట్లాడగలుగుతుంది. మళ్ళీ డైరెక్ట్గా మాట్లాడకపోయినా అదే మాట్లాడి వినిపిస్తుందంటే టోటల్గా దేంట్లోంచి వస్తుంది ఆ మాటలు? రాడ్లోంచి వచ్చిన పదార్థంలోంచి తయారైంది. అవునా? ఇప్పుడు రాడ్ ఏం చేస్తుంది ఇండైరెక్ట్గా? అర్థమైందో ఇది అర్థం కాలేదు చూడు, అలా చూసారంటే. అమ్మ రాడ్ ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. ముందే చెప్పండి రాడ్ ఏం చేసింది? అవునా? ఇప్పుడు ఇక్కడ రాకముందు పాటలు వేశారు కదా, ఎవరన్నా పాడారా? మరి ఎలా వచ్చింది అందులోంచి? ఆ బాక్స్ మాట్లాడింది కదా. ఎలా మాట్లాడింది? ఏంటి ఆ బాక్స్? ఏంటి? మట్టిలోంచి వచ్చింది. అవునా? అందులో ఉన్న అయస్కాంతం అదంతా ఇందులోంచి వచ్చింది. అంటే మట్టి మాట్లాడుతుందా? అందరూ మట్టి మోకాలు వేసుకుని చూశారు. మన అన్ని మట్టి మోకాలే, మట్టిలోంచి కదా వచ్చాం. మట్టి మాట్లాడుతుందా? మాట్లాడదా? బా ఈయన ఉండాలండి, ఈయన చెప్తున్నాడు కరెక్ట్గా. ఏమంటే ఎక్కడికి వెళ్ళి నేను తీసిరండి. మట్టి మాట్లాడుతుంది కదా, మట్టి చూస్తుంది కదా. అది కదా నేను చూసి రికార్డ్ చేస్తున్నా లేదమ్మా? మట్టి వింటుంది కదా, మనం మాట్లాడి రికార్డ్ అవుతాయి కదా. యేసుక్రీస్తు వారు మాట చెప్పాడు చూడండి. శాస్త్రవేత్తలు కనిపెట్టక ముందే లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సంపూర్ణ సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాకని తాము చూసిన అద్భుతములను గూర్చియు మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేసి అక్కడ ఉన్న పిల్లలు పాపం అక్కడ ఉన్న వాళ్ళంతా యేసుక్రీస్తు వస్తుంటే ఈయన చాలా గొప్పవాడు, ఈయన చిన్న అద్భుతాలు చేసేదని ఆయన కోసం గొప్పగా మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారంటే కిట్టని వారు కొంతమంది ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా వీళ్ళు 45 అవుతున్నారు అన్నాడు. అంటే నిన్ను పొగిడేస్తున్నారో అలా పొగడనోకు. అప్పుడు వేసి ఏమన్నాడు చూడండి, వారిని చూచి మీరు వీళ్ళని ఆపేసినా మీరు చెప్పకుండా ఉన్నా నా కోసం ఈ రాళ్ళు చెప్తాయి అన్నాడు. రాళ్ళు ఏం చేస్తాయంట? కేకలేస్తాయి. రాళ్ళు అరుస్తాయి అరవా? కొండలంటే వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా వినిపించాయమ్మా? ఈ అంటే అది కాదు. రాళ్ళులోంచి వచ్చిన పదార్థం రికార్డ్ చేయటం వల్ల ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తామా? యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 2, 3, 5 కొస్టికి నుంచి ఇక్కడ ఎప్పుడు చెప్పేవాళ్ళే గుంటకల్ వెళ్ళబోయే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అనేది సిద్ధముగా ఉన్నది. గాడి సంఖ్య అని మళ్ళీ ఇందులో మొదలుతుంటారు. మళ్ళీ తెలుగు. విజయవాడ వెళ్ళినా మీరు గుంతకల్ స్టేషన్కి వెళ్ళి వినపడుతూనే ఉంటావా? ఉదయం నుంచి సాయంత్రం వరకు వినపడుతూనే ఉంటాయి. ఎవరు మాట్లాడుతున్నారు? మీకులాగా నాకులాగా మైకి దగ్గర ఒక ఆవిడ నిలబడి చెప్తున్నారు అనుకుంటున్నారా? అలా చెప్తే ఆవిడ గొంతడిపోయి చచ్చిపోతున్న పడి అంతేనా? ఎవరు చెప్పరక్కడ. ఆల్రెడీ ఒక ఆవిడ చెప్పేసింది, ఒకసారి చెప్పేసిన దాన్ని రికార్డ్ చేసి పెడతారు. 1 నుంచి 0 వరకు అంకెలు చెప్పేస్తుంటారు. అందుకే కలిపి చెప్పదు. 2, 2, 3, 3 అని చెప్తుందా? 2, 3, 3 అని ఎందుకు చెప్పేస్తుంది? ఆ మొక్కలన్నీ కట్ చేసి ఇరికేస్తుంటారు.
ఆ ట్రైన్ వచ్చినప్పటికీ ఆ మొక్కలన్నీ సెట్ చేసి ఎప్పుడో కావిడి చెప్పేసి రికార్డ్ చేసి వదిలేశారు. ఆ రికార్డ్ వేస్తున్నారు అక్కడ. అవునా? అంటే ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడుతుంది? ఇంతకీ మనిషి వచ్చి మాట్లాడట్లేదు, ఆ రాడ్ ద్వారా చేసిన పదార్థమే మాట్లాడుతుంది అక్కడ. అవునా? ఆ రాడ్ చెప్తుంటే మనం ప్రయాణాలు చేస్తున్నాం. అవునా? అది ఏ నెంబర్ చెప్పిందో, ఏ ఫ్లాట్ మీద ఉందో వెళ్ళిపోమా. ఎవరు మాట్లాడుతున్నాం ఇప్పుడు? అంతేనా? మనం అందరూ రాకపోయినా పాటలు వినపడుతుంటాయి. ఎవరు పాడుతుంటారు? ఎప్పుడూ చనిపోయిన జాన్సన్ విక్టర్ గారు కట్టిన పాటలు ఉన్నాడు ఆయన ఇప్పుడు. కానీ రాళ్ళు ఏం చేస్తున్నాయి? ఆ పాటలన్నీ మనకి వినిపిస్తున్నాయి. అవునా? అంటే రాళ్ళు కేకలేస్తాయా, మాట్లాడవా? ఎలా మాట్లాడతాయి? డైరెక్ట్గా మాట్లాడవు. ఇదిగో ఈ టెక్నాలజీ ఫోన్ల రూపంలో, స్పీకర్ల రూపంలో. అంతేనమ్మా? ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు వాళ్ళని? ఒకవేళ మీరు నా కోసం మాట్లాడకపోతే నేను రాళ్ళ చేత కూడా మాట్లాడిస్తాను. ఇప్పుడు అబ్రహాము గారికి పిల్లలు లేదా దేవుడికి పిల్లలు ఎలా పుడతారు? విశ్వాసం ద్వారా పుడుతున్నారు. అవునా? విశ్వాసంతో కలగాలంటే ఎవరు చెప్పాలి? విశ్వాసం రావాలంటే నమ్మిన వాళ్ళు మనం చెప్పాలి. అవునా? మనం చెప్పకపోయినా సరే ఏం చెప్తున్నాయి? ఇప్పుడు రాళ్ళు చెప్తున్నాయి. ఇప్పుడు పిడి సుందరరావు గారి ప్రసంగాలు కానీ, ఇదిగో మన మధ్య ఉన్న జోసెఫ్ గారు, రామచంద్ర గారు, ఇదిగో ఇక్కడ ఉన్న దైవజనులు, వీళ్ళందరూ ప్రసంగాలు యూట్యూబ్లో ఉంటున్నాయి. ఎన్నో వాట్సాప్లో ఆడియో రికార్డింగ్లు పంపించేస్తున్నామన్నా. మేము లేకపోయినా, మేము డైరెక్ట్గా చెప్పకపోయినా, కరోనా వచ్చినప్పుడు అసలు మీటింగ్లు లేవు, ఏమీ లేవు. అవునా? అప్పుడు కూడా వాక్యాలు విని మారినోడు ఉన్నారు. ఇందాక చెప్పాను కదా అర్థం కోసం. ఎలా వింటున్నారు? ఇంతకీ రాళ్ళు చెప్తున్నారు. కావునా అంటే ఇప్పుడు రాళ్ళ వలన విని విశ్వసించి దేవునికి ఏమవుతున్నారు? చెప్పండి, నాన్న చెప్పండి. పిల్లలు అవుతున్నారు. అవునా? అంటే ఇప్పుడు రాళ్ళ వలన పిల్లలు పుడుతున్నారా, పుట్టట్లేదా? గట్టిగా చెప్పండి. అంత నిజంగా చెప్పారండి. మిమ్మల్ని ఏదో నేను బలవంతంగా ఒప్పిస్తున్నట్టు. అలా బలవంతంగా ఒప్పించానా? అర్థమైనా అర్థం కాలేదా? రాళ్ళ అంటే పిల్లలంటే డైరెక్ట్గా శరీరంతో పుట్టరు. పిల్లలు రెండు రకాలని చెప్పాను కదా. ఒకటి శరీరంతో పుట్టడం, రెండు విశ్వాసం వలన. ఇప్పుడు మనమంతా ఇక్కడ ఉన్న బాప్తిసం తీసుకున్నవారంటే ఎవరి పిల్లలు? విశ్వాసం వలన దేవునికి పిల్లలు. దేవునికి పిల్లలం అయితే అబ్రహాముకి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది డైరెక్ట్గా వాక్యం విని విశ్వసించుండొచ్చు, లేదా యూట్యూబ్ల ద్వారానో, ఫోన్ ద్వారానో మెసేజ్లు విని మారుండొచ్చు. అవునా? అలా డైరెక్ట్గా విశ్వసించిన వాళ్ళైతే దేవుడికి పుట్టినట్టు విశ్వాసం వలన. అలా కాకుండా ఈ ఆడియో రూపంలో, వీడియో రూపంలో ఎవరొకరు ప్రసంగం విని మారితే వీళ్ళు ఎలా పుట్టినట్టు? రాళ్ళ వలన విని విశ్వసించి. అంటే యోహాను గారు ఏం చెప్తున్నారు ఇప్పుడు చూడండి. మత్తయి సువార్త, మళ్ళీ దాని దగ్గరకు వద్దాం. 3వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని. ఇప్పుడు రాళ్ల వలన పిల్లలు పుడతారా, పుట్టరా? అమ్మా మిమ్మల్ని అడిగాను. పుడతారంటే వదిలేస్తాడేమో, భోజనం చేసేద్దాం అని చెప్పేసారా ఇంటికి పంపేసి. మళ్ళీ పుట్టడంటే ఎందుకు పుట్టాడని వదిలేస్తాడు? మనస్ఫూర్తిగా చెప్పారా, అర్థం కాక చెప్పారా? పుడతారు కదా. ఎలా పుడతారు? విని, వాక్యం విని బాప్తిసం తీసుకుంటే వాళ్ళు దేవునికి పిల్లలే. ఆ వినటం రెండు రకాలుగా వింటాం. ఒకటి డైరెక్ట్గా వినొచ్చు, లేదా ఇండైరెక్ట్గా. అదేనా? మనకి రీసెర్చ్ అయిపోయింది అనుకోండి, ఎవరు చెప్తారు? ఫోన్ చేసి వ్యాలిడిటీ అయిపోయింది, దయచేసి రీసెర్చ్ చేయించుకోండి. కంపెనీ కూడా అంటే మాట్లాడతారు డైరెక్ట్ ఫోన్ చేసి. అవన్నీ రికార్డింగే. అవునా? ఎప్పుడో ఎవరో మాట్లాడినవన్నీ వస్తున్నాయి. అంటే రాళ్ళే మాట్లాడుతున్నాయి, రాళ్ళే క్యాన్వసింగ్ చేస్తుంటాయి, రాళ్ళే అందరికీ చెప్తుంటాయి. అలాగే దేవుని వాక్యం ఎవరైనా ఈ వీడియోల వల్ల, రికార్డింగ్ల వల్ల ఎవరైతే వింటారో వాళ్ళు రాళ్ళు చెప్పిన వాటి వలన విశ్వసించి, ఏదైనా దేవుని వాక్యమే, అలా విశ్వసించిన వారే అబ్రహాముకి పిల్లలు అవుతారు. ఆ మాట చూసి ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు. ఇప్పుడు అబ్రహాముకి పిల్లలు పుట్టిస్తున్నాడు కదా అక్కడ. వలన ఏ పిల్లలు? విశ్వాసం వలన పుట్టినవారు. ఆ విశ్వాసం దేవుని మాటలో ఈ యంత్రాల వల్ల వెళ్ళి పుట్టినవారు.
అదే గలతీ 3:27-29 కూడా చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3:29 వచ్చింది. మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే బాప్తిసం తీసుకున్న క్రైస్తవులైతే, ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము మీరు వారసులు. అంటే క్రైస్తవులు అంటే ఎవరి కుమారులు? కూడా క్రైస్తవులు అంటే అబ్రహాంకి కుమారులు అన్నాడు. అలాగే ఎవరైతే క్రైస్తవులుగా మారారో, డైరెక్ట్గా విని మారారా? మాకు వాక్యం నేర్పించిన ఆయన పిడి సుందరరావు గారు. ఆయన వైజాగ్లో ఉండి చెప్తుంటాడు వాక్యం. ఆదివారం మేము వింటాం. ఎక్కడ వింటున్నాం? ఎంతగా మేము డైరెక్ట్గా ఆయన దగ్గర ఉండి కూర్చుని వింటున్నామా? లైవ్లో వింటాం. అంటే లైవ్లో ఈ కొసిగి ప్రాంతంలో ఉన్న కళాశాలలో ఆయన మాట్లాడబడుతున్నాయి ప్రతి ఆదివారం. డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాడా? వైజాగ్ నుంచి మాట్లాడితే ఇక్కడ వినపడుతుందా? మరి అలాగే అంటున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన టీవీలు, అవునా, అవన్నీ యంత్రాలే కదా. ఎక్కడి నుంచి వచ్చాయి యంత్రాలు? మట్టిలోంచి వచ్చాయి, ఈ రాళ్ళలోంచి వచ్చాయి. అది విని మారిన వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా మేము వెళ్ళే దాంట్లో ఉన్నారంటే డైరెక్ట్గా పిడి సుందరరావు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు కాదు. ఈ సీడీలు కొనుక్కొని, నేను కూడా ఫస్ట్లో సీడీలు కొనుక్కొని వినేవాడిని. ఈ యూట్యూబ్లో చూసి, ఫోన్లో వాట్సాప్లో చూసి మారిన వాళ్ళమే. అంటే మాకు విశ్వాసం కలిగిందంటే ఈ యంత్రాల వల్లనే విని మాకు విశ్వాసం కలిగింది. వీళ్ళంతా ఎవరన్నమాట? రాళ్ల వలన విశ్వాసులుగా మారిన వాళ్ళు. ఇక్కడ చెప్పింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవ జన్మ 2 రకాలు కదా. తల్లి గర్భం నుంచి పుట్టాం మనమంతా. ఇది మలినం అయిపోయింది, ఇది శాశ్వతం కాదు. ఈ బాబుకి వచ్చిన జన్మ కూడా అదే. కానీ ఖచ్చితంగా ఒక జన్మ మనకందరికీ జరగాలి, కొత్త జన్మ. అదే విశ్వాసం వలన బాప్తిసం తీసుకుని అది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు తెలుసుకోండి, నేర్చుకోండి. ఎప్పుడు మన జీవితం ముగిసిపోతుందో తెలీదు. ఆ ముగిసిపోయేలోపు మనం కొత్తగా జన్మించాలి. ఎందుకంటే ఈ జీవితం మలినం చేసేసుకున్నాం, ఇది అయిపోయింది. ఇంకా ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో మోసాలు చేసాం. మనల్ని పుట్టించిన సృష్టికర్త ఎవరో సరిగా తెలుసుకోలేకపోయాం. ఏదేదో నమ్మేశాం, ఎవరెవరో నమ్మేశాం. మనకన్నీ ఇచ్చిన దేవుడు, మనల్ని పోషించి సంరక్షించి బ్రతికిస్తున్న దేవుడు, పిల్లల్ని ఎత్తున్న దేవుడు, ఇవన్నీ ఇచ్చిన ఆయన తెలుసుకోకపోవడం చాలా తప్పుది, అవునా? ఆ తప్పులతో నువ్వు చచ్చిపోతే దేవుడు నిన్ను క్షమించడు. కఠినమైన శిక్ష, నరకం. అందుకే దేవుడు ద్వారా బ్రతుకుతున్నావు నీకు అర్థమైతే, అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? మనం ఎవరి వల్ల బతుకుతున్నావు? కాదనగలరు ఎవరైనా? గాలి ఇస్తుంది ఎవరు? దేవుడే. నీరు ఇస్తుంది ఎవడు? ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఇస్తుందా? గాలి, నీరు, మన అవయవాలు, గుండె కొట్టుకుంటుంది, అవునా? లోపల ఊపిరితిత్తులు, ఎన్నో అవయవాలు పనిచేస్తున్నాయి. వర్షాలు పడాలి, సూర్యుడు రావాలి, వెలుగు రావాలి, ఇవన్నీ ఉంటేనే బతుకుతాం మనం. ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు. ఆ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోకుండా బ్రతికేసి చచ్చిపోయావు అనుకో, ఎంత పాపం అది, అవునా? నేను వదిలిపెడతాడా? అందుకే ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దేవుడి కోసం బ్రతకాలి. ఇప్పటి వరకు మనం తెలుసుకోకుండా దేవుడి కోసం బ్రతకకుండా వ్యర్థంగా బ్రతికేసాం కాబట్టి ఇది పాడైపోయింది జీవితం. అందుకే దీన్ని చంపేసి బాప్తిసం ద్వారా కొత్తగా జన్మించాలి. ఇప్పుడు అలా జన్మించిన జన్మే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. అది పరలోకానికి తీసుకెళ్తుంది. ఆ జన్మ వినుట వలన విశ్వాసం ద్వారా కలుగుతుంది. అది విన్నవాళ్ళు చెప్పాలి, ప్రకటించాలి. ఒకవేళ విన్నవాళ్ళు ప్రకటించలేదనుకోండి, ప్రకటిస్తే దేవుడు పరలోకం ఇస్తాడు. లేదు నువ్వు విన్నా తెలిసినా నువ్వు ఇంకొకరు చెప్పలేదనుకో, దేవుడి కోసం చెప్పకుండా మాత్రం ఆగదు. ఆయన ఎలా చెప్పించుకుంటాడు? రాళ్ల వల్లనైనా సరే చెప్పించుకొని మారుస్తాడు, నిన్ను మాత్రం క్షమించాడు, అదేనా? కాబట్టి ఎలాగ విన్నా నువ్వు మారాలి. విన్నవాళ్ళు, మారిన వారు అనేకులకు ప్రకటించాలి. అందుకే ఈ ప్రసంగాలన్నీ మీకు వస్తున్నప్పుడు, మీటింగ్లు ఉన్నాయని పాంప్లెట్లు వస్తున్నప్పుడు, లేదా ఆడియో మెసేజ్లు, వీడియో మెసేజ్లు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? అందరికీ పంపించుతూ ఉండాలి, అవునా? మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండాలి. వాట్సాప్లో అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరో ఒకరు ఏదో మాట మాట్లాడతారు కదా. అందుకే ఇదంతా దేవుడి కోసం వాడాలి. మనం దేవుడి కోసం వాడడం ఇంతకీ దేనికోసం వాడతాం? పనికిరాని అన్నీ పెట్టుకుంటాం. గుడ్ మార్నింగ్లు, అవునా, గుడ్ నైట్లు, లేదంటే ఏ బొమ్మలు వస్తాం ఏడిచినట్టు, నవ్వునట్టు ఇమేజెస్ అంటారు దాన్ని. లేదంటే ఏ స్టేటస్లు పెడుతుంటారు. ఈ మధ్య పనికిరాని అన్నీ పెడుతుంటారు. నా దాంట్లో వస్తుంటే ఒక ఆవిడ పెడుతుంటుంది, పెద్ద ఆవిడ. ఇప్పుడు చూసిన లవ్ సాంగ్స్లు పెట్టుకుంటుంది ఆవిడ.
ఏం పెట్టిందని ఓపెన్ చేస్తే లవ్ సాంగ్సే. ఆవిడ ఎందుకు పెడతారో తెలియదు. పెళ్ళి అయిపోతారు పిల్లలు, మళ్ళీ ఆవిడకి పెళ్లి వయసు వచ్చిన పిల్లలు. ఆవిడ ఏం పెడుతుంది అంతగా? కన్నుల్లో నీరు ఇలాంటివి పెడుతుంటారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వు. అలా ఆయనే ఉన్నాడో లేడు నాకు అర్థం కావట్లేదు అసలు. సరే ఏం నేర్పుతుంది సమాజానికి అంతగా? ఒక్కొక్కసారి అయితే గుండె పగిలిపోయినట్టు ఏడుపు సాంగ్స్. ఏమైందో మరి ఇవన్నీ పెడతాం ఉపయోగం అని చెప్పండి. అదే 4 దేవుడి మాటలు పెట్టారనుకోండి, ఎవరైనా విని ఆలోచించి దేవుని మీద విశ్వాసం కలిగి అవునా మారే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం. మీరు ప్రకటించండి, మీకు ధన్యత. లేదా నేను ఎలాగైనా ప్రకటించుకుంటాను, రాళ్ళ వల్లైనా సరే నేను చెప్పించుకుంటాను. కాబట్టి విన్న మీరంతా ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉంటే ఆలోచించండి, అర్థం చేసుకోండి. మిమ్మల్ని బలవంతంగా మతం మార్చమని ఎవరు చెప్పరు. బాప్తిసం తీసుకున్న తర్వాత తెల్లచీరలు కట్టుకోండి, బొట్లు తీసేయండి, గాజులు తీసేయండి, పువ్వులు తీసేయండి అని ఎవరు చెప్పరు. మతం కాదు మారేది ఇక్కడ, వేషం కాదు ఇక్కడ. ఏం మారాలి? మనస్సు మారాలి. నిన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ఎవరో వాళ్ళు బ్రతుకుతున్నావో అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు నిన్ను ఎలా బతకమంటున్నాడో ఆలోచించాలి. ఇదే మారటం అంటే. ఇది నీకు అర్థమైతే అంటే ఏం చేయాలి? బాప్తిసం తీసుకుని చక్కగా ఎక్కడి నుంచి అయినా దేవుడి కోసం చక్కగా బ్రతికి మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీకు మరో అద్భుతమైన జీవితం వస్తుంది. లేదా ఈ జీవితం వ్యర్థమైపోతుంది, తర్వాత నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతాం. ఒకవేళ మారిన వారు ఎవరైనా ఉంటే మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఫోన్ల ద్వారా ప్రకటించండి, ఏదో రకంగా ప్రకటించండి. మీకు మంచి గుర్తింపు ఇస్తాడు దేవుడు, పరలోకం ఇస్తాడు, స్వర్గాన్ని ఇస్తాడు. లేదా తెలుసు కూడా మీరు ప్రకటించట్లేదా? ఆయన ఎలాగైనా అదే యోహాను అన్నారు, మీరు తండ్రిని అనుకోవద్దు, దేవుడు అనుకుంటే రాళ్ళ వలన కూడా దేవునికి పిల్లలు పుట్టిస్తున్నాడు. రాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మనమే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంతేనా? పౌలు గారు నా కుమారుడు అయిన తిమోతి అన్నారు. అదేనా? అంటే పౌలు గారికి తిమోతి ఎలా పుట్టాడు? వాక్యం ద్వారా విశ్వాసం అన్నాడు, విశ్వసించాడు, పుట్టాడు. అలాగే మనకు ఉన్నారమ్మా పిల్లలు? అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు, నరేష్ గారు మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇండైరెక్ట్గా ముందు అసలు ఆయనకు పెళ్ళి అయిందా లేదని తెలుసుకోవటానికి ఏమడుగుతారు? మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు చాలామంది ఉన్నారండి అంటండి. అదేంటి వయసు చిన్నగా కనపడుతుంది, అంతమంది ఎలా కన్నారు? చాలామంది అంటే 3 4 అంటే లేదండి ఒక 500 మంది వరకు ఉంటారు. ఎలా కన్నాను ఇంతకీ? నేను వాక్యాలు చెప్పి మీ అనేక చోట్ల మీటింగులు పెట్టి బాప్తిసాలు ఇచ్చాను మారినవారు. మా సంఘమే ఉంటారు ఒక 100 మంది. ఇంకా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మారి బాప్తిసాలు ఇచ్చాను. వాళ్ళంతా ఎవరు? ఏమంటాం? డాడీ 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 ఆయన మాకు ఆత్మీయంగా మమ్మల్ని వాక్యంతో కన్నారు. ఆయన పౌలుకి ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అబ్రహాంకి ఎంతమంది పిల్లలు ఉన్నారు. మీకున్నారా? మీకు పుట్టిన వాళ్ళు చెప్పండి. మీ పిల్లలు ఏం కాదు, ఈ చచ్చిపోయే వరకనే. అవునా? ఒక్కసారి కన్ను మూసామంటే డాడీ లేదు, మమ్మీ లేదు, ఏం లేదు, అయిపోయింది అంటే. శాశ్వతంగా ఉండే వాళ్ళు ఎవరు? వాక్యంతో కన్నాను చూసారా, వాళ్ళే. అలాంటి వాళ్ళు ఎవరన్నా కన్నారమ్మా? అందుకే స్త్రీల కోసం చెప్పాడు, శిశు ప్రసూతి ద్వారా మీరు రక్షింపబడతారు. శిశు ప్రసూతి అంటే ఏంటి? పిల్లల కంటే మీరు కూడా రక్షింపబడతారు. ఆడవాళ్ళు బలహీనులు కదా, మీరు సరిగ్గా బ్రతకలేదు కదా పాపం. మీకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు అవకాశం? మీరు కూడా పిల్లలు కనండి, మీకు పరలోకం ఇస్తాను. పిల్లలు కంటామంటే ఈ శారీరకంగా కనడం కాదు, నలుగురికి వాక్యం చెప్పి ఎవరన్నా మార్చండి, అప్పుడు మీరు పిల్లలు కన్నట్టే. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది కన్నారో మరి నాకు తెలియదు. కనకపోతే నిజమైన గొడ్రాలంటే వాళ్ళు. ఎవరు గొడ్రాలంటే దేవుని నిమిత్తం పిల్లలు కననివారు. కాబట్టి దేవుని కోసం బ్రతుకుదాం, ఆలోచిద్దాం, మంచిగా ఆయన కోసం ప్రకటిద్దాం. వాళ్ళే ప్రకటిస్తున్నప్పుడు జీవం కలిగిన మనం ప్రకటించాలి వద్దా? ప్రకటించాలి. ఎందుకంటే ఆయన జన్మని ఇచ్చాడు, అన్ని ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, కుటుంబాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన ఆయన కోసం చెప్పకపోవడం చాలా తప్పు. అందుకే చెప్పాలి, ప్రకటించాలి. ఒకవేళ తెలుసుకున్న వాళ్ళు తెలుసుకొని మారాలి. మన పాఠం ఏంటి? రాళ్ళ వలన పుడతారా పుట్టరా? పుడతారు. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగింది మా ప్రియ పనులకు ముందర తండ్రి, మానవ మేధస్సుకు అందని ఎన్నో విషయాలు మీరు మా కోసం రాయించిన బైబిల్ గ్రంథంలో రాశారు తండ్రి.
చాలా మందికి అర్థం కాక మత పుస్తకం అని పక్కన పెట్టి దీన్ని నమ్మక, పట్టించుకోక, చదవక వ్యర్థం చేసుకుంటుంది ఈ సమాజంలో. శాస్త్రవేత్తలు కూడా అంతు చిక్కని ఎన్నో విషయాలు మీ గ్రంథంలో ఉన్నాయి. ఇందులో ఉన్నది ప్రతిదీ వాస్తవం, ప్రతిదీ జరుగుతుంది. అందులో ఒక మాటని మేము ఈరోజు పరిశీలించాం. ఆ మాటలో ఎంత పరమార్థం ఉందో, ఎంత సత్యం ఉందో చూసాం తండ్రి. ఇది విన్న మేమంతా కూడా ఈ జన్మను కొత్త జన్మగా మార్చుకుని మారిన మేమంతా మీకోసం ప్రకటిస్తూ మీరున్న మహాలోకానికి చేరే భాగ్యాన్ని దయచేయమండి. చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బాబు ఆరోగ్యంతో, ఆయుష్తో, దినదినము మీ ఎడల భయభక్తులు కలిగి కుటుంబం అంతా కూడా మీకు నమ్మకంగా మీ కృపలో, మీ ప్రేమలో వర్ధిల్లడానికి కృప చూపించమని, ఇక్కడికి వచ్చిన వారి బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు, సంఘస్థులు, ఎంతోమంది దైవజనులు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. విన్న మాటలు విని విడిచిపెట్టకుండా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేమంతా బతకడానికి కృప చూపించమని, ఈ కార్యక్రమాన్ని కోసం ఎంతైతే కష్టపడ్డారో, వెచ్చించారో దానికి 100 ప్రతిఫలాన్ని వారికి దయచేయమని, కార్యక్రమాన్ని జరిగిస్తున్న అధ్యక్షులు, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకుని జరగబోతున్న కార్యక్రమం చుట్టూ కూడా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరుకి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.